ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్కి ఘోర ప్రమాదం, తీవ్ర టెన్షన్లో ప్రజలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఈరోజు జూలై 8న 2024 నాడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు వీచే అవకాశం అంచనా వేసింది. అలాగే హైదరాబాదులో ఉరుములతో కూడిన జల్లులు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇలాగే 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ వెల్లడించింది. జూలై 12 వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, అందువలన డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల్లో ఇప్పటి వరకు తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 175.6 మిల్లీమీటర్లకు వ్యతిరేకంగా 210.6 మిల్లీమీటర్లు నమోదైంది. జోగులాంబ, గద్వాలలో అత్యధికంగా 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇదిలా ఉండగా నగరంలో సాధారణ వర్షపాతం 173.5 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.